చెప్పకుండా చేయకుండా ఆ అప్పు కింద జమ చేసుకున్నారు. అనేక సందర్భాలలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పినాం, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా చెప్పినాం, కానీ పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో నిన్నమననే ఒక రైతు తన ఒడ్లు అమ్ముకున్నాడు. ఆ డబ్బు బ్యాంకులో పడ్డది. పాత అప్పులో కట్ చేస్తామన్నారు. కట్ చేసింది కూడా భరించలేక బ్యాంకు ముందరికి పోయి విషయం తాగిండు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఆదుకున్నారు. ఈరోజు మేము గత్యంతరం లేక 4 సంవత్సరాలలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన తర్వాత కూడా ప్రభుత్వంలో మార్పు రాలేదు. అందుకే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాజీ పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పిసిసి నిరంజన్ గారు, మేము ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మెమరాండం ఇస్తాం. ఎందుకంటే ఈ బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తాయి. ఈ ప్రభుత్వం అయితే అన్యాయం చేసింది, మీరైనా న్యాయం చేయండి, ఆయా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వండి. రైతులు అది ఏ రకంగా కానివ్వండి, పంట డబ్బు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, రైతు బంధు కానీ ఏవైనా వాళ్ళ ఖాతాలో వాళ్ళకే చెందాలి, కానీ అప్పు కింద పట్టుకోవద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వని చెప్పి వారితో కోరారు. మరొక విచిత్రం ఏంటంటే మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంతటా రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రథమ ప్రాధాన్యత వ్యవసాయానికి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ ప్రకటనతోని బ్యాంకులలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో 5% మాత్రమే రుణాలు రైతులకు అందుతున్నాయి. ఇది మేమనే మాట కాదు, ఒక సర్వే జరిగింది మొత్తం భారతదేశంలో. అంటే ఈయన మాటి మాటికి రైతు 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 అని మాట్లాడుతూ ఉంటాడు పొద్దున్నేసి, కానీ రైతుకు జరుగుతున్న అన్యాయం విషయంలో రైతుకు బ్యాంకుల దగ్గర నుంచి అందాల్సిన అప్పుల విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు, మేము ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా సంవత్సరానికి ఒకసారి ఆ బ్యాంకుల మధ్యన కూర్చొని, ప్రతినిధుల మధ్యన కూర్చొని వ్యవసాయ రంగానికి ఇతర రంగానికి ఏ విధంగా ఎంత కేటాయించాలనే విషయంలో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ హయాంలో చొరవ తీసుకునేది. దురదృష్టం, రాష్ట్రం ఏర్పడ్డది, ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఎస్ఎల్బిసి సమావేశంలో ఒక్కరోజు కూడా వారు కూర్చొని మాట్లాడి బ్యాంకులకు ఆదేశం ఇచ్చిన దాఖలాలు ఇక్కడ లేవు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఒక మాట ముందుకు పోయి చెప్పాలంటే, కాంగ్రెస్ హయాంలో మొత్తం దేశంలోనే అప్పుల మాఫీ చేసినాం. ఒకే టైంలో ఒకటే రోజు, విడతల వారికి కాదు, ఒకటే రోజు చేసినాం. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు అప్పులు ఇచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించాలి. కానీ ఇక్కడ మేము మా కాలంలో మేము పావలా వడ్డీ మాఫీ చేసి రైతుకు నయా పైస కూడా వడ్డీ తగ్గకుండా ప్రతి ఏటా మేము ఉన్నంత కాలం 2004 నుంచి 2014 వరకు రైతులకు ఒక్క నయా పైస కూడా ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు ఆడుతున్నారు. ఈ రకంగా రైతాంగానికి ఆర్థిక పరిస్థితులలో బాగా వెసులుబాటుగా ఉండాలి అని ఎవ్వరు కూడా ప్రైవేటు అప్పుల జోలికి పోకుండా వాళ్ళని కాపాడుకున్నారు. ప్రైవేటు అప్పుల జోలికి పోయిన వాళ్ళందరూ కూడా బజారు పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది అన్నిటికీ కారణం ఏమిటంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోగా చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ని కలవాల్సి వచ్చింది.
ఈ పరిస్థితికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి బాధ్యత. మేము వారిని రిక్వెస్ట్ చేసినాం, వెంటనే చొరవ తీసుకొని రైతులను ఆదుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందేటట్టుగా చేయమని చెప్పి వారికి మేము రిక్వెస్ట్ చేసినాం. ప్రచారాలకు వాస్తవాలకు మధ్య చాలా తేడా అన్ని రంగాల్లో కనిపిస్తుంది. వ్యవసాయంలో మరింత పెద్దగా కనిపిస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రజానికం దాదాపు 65 నుంచి 70%, అంటే అత్యంత ఎక్కువ మంది వ్యవసాయం మీద. దీన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని సరైన సమీక్షలు, సంస్కరణలు అందుబాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అది కావట్లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పినారు. ఈరోజు రైతుల ప్రమేయం లేకుండా, రైతుల కన్సెంట్ లేకుండా, రైతులకు సమాచారం లేకుండా బ్యాంకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసిన అమౌంట్ను ఇష్టానుసారంగా వాళ్ళ లోన్ల కింద కారణం చెప్పి జమ చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు, ఆక్షేపణీయము. ఇది సరైన బ్యాంకింగ్ పద్ధతి కాదు. కన్సెంట్ తర్వాత ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది యూనిలేటరల్ డిసిషన్స్ కెనాట్ బి అలౌడ్, కెనాట్ బి టాలరేటెడ్. ది అకౌంట్ ఈస్ ఫర్ అన్ ఇండివిజువల్, దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డు దట్. సో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ ఆర్బీఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అదే కాకుండా దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు ప్రకటించే రుణాల వివరాలు ఏదో ఇంత టార్గెట్ పెట్టామో ఇంత చేసేవారు, కానీ మొత్తం వ్యవసాయ క్షేత్రంలో 86% భూమి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మీద చేతుల్లో ఉంది. కానీ వీళ్లకు బ్యాంకుల ద్వారా వచ్చే అప్పుల దగ్గర అది క్రాప్ లోన్స్ కనీసం అది 47% మాత్రమే. అంటే 86% మీద ఆధారపడ్డ జనానికి ప్రభుత్వం లెక్కలు చెప్పే అంకెల్లో 47% మాత్రమే వస్తుంది. అంటే ఉన్నట్టు 14% మంది ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కూడా పెద్ద రైతులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం లెక్కలు చూపించే రుణాలు 53% ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యం, దురదృష్టం. అదే కాకుండా మరి అగ్రికల్చర్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇందిరాగాంధీ టైం నుంచి అత్యంత ప్రాధాన్యత తీసుకున్నది. రుణ వితరణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. బ్యాంకులు మన సొంత డబ్బులు కాదు, ఇది సమాజం డబ్బు, ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ప్రజల కోసం వినియోగించడానికి 45% కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చి రూల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలు ఇచ్చే దాంట్లో వ్యవసాయం అంటే అలైడ్ సెక్షన్స్ ఉన్నాయి. ఫిషరీస్ ఉంది, డైరీ ఉంది, పౌల్ట్రీ ఉంది, హార్టికల్చర్ ఉంది, ఇంకా మిగతా చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా రుణాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ అలైడ్ సెక్టర్ మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో 40%. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు నిద్రపోయి ఈ అలైడ్ యాక్టివిటీస్ రంగాలకు ఇచ్చే లోన్లలో క్రాప్ లోన్స్ ఇస్తున్నామని చెప్పే దాంట్లో, వ్యవసాయ రుణాలకు ఇస్తున్నామని చెప్పే దాంట్లో 10% కూడా లేదు. 40% కంట్రిబ్యూట్ చేసే రంగానికి 10% కూడా లేదు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో, ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయో, ప్రభుత్వాలు సమీక్ష చేయలేక అన్ని రంగాలకు ఊతమిచ్చే విధంగా పనిచేయలేదని చెప్పడానికి ఈ గణాంకాల సాక్ష్యం. అందుకోసం ఇది ఆర్బీఐ దృష్టికి తీసుకుపోవడం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు మాట్లాడచ్చు. వాళ్ళు మాట్లాడారు, వాటితో పాటు మేము కూడా వెళ్ళొచ్చాం. ఇది అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి, అత్యంత ఎక్కువ మంది ఆధారపడి ఉన్న రంగం కాబట్టి దీన్ని అంతే బాధ్యతతో, అంతే ప్రాముఖ్యంగా, అంతే దృష్టితో చూడాల్సిన బాధ్యత మేము గుర్తించాలని చెప్పి
రాష్ట్రంలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. కారణాంతరాల వల్ల ఇల్లు సెటిల్ కావడంలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కావడం వివిధ కారణాల వల్ల ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేది రెగ్యులర్గా ఆపరేట్ కానటువంటి కారణాన సుమారు 10 సంవత్సరాల క్రిత ఆ బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ కాకుంటే దాన్ని ఆ బ్రాంచెస్ అనేది వారి హెడ్ ఆఫీస్ ద్వారా ఆర్బీఐ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వారిని ఆ విషయం అడిగితే కస్టమర్స్ అవేర్నెస్ ఫండ్లోకి అది ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ అమౌంట్ అని. ఎవరైతే కస్టమర్స్ అనేది మళ్ళీ తాము ఆపరేట్ చేయాలనుకుంటే రిన్యూవల్ చేయాలనుకుంటే వాళ్ళ అకౌంట్లకు అది అమౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందనే మాట రీజనల్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి వారికి కొన్ని ఉదంతాలను కూడా చెప్పడం జరిగింది. కస్టమర్స్ అనేది దాన్ని మళ్ళీ రివైవ్ చేయండి, రిన్యూవల్ చేయండి అంటే సంవత్సరాల తరబడిగా కూడా వాటిపై ఎటువంటి యాక్షన్ చేయడం జరగలేదన్నమాట చెప్తే వారు వెంబడే ఆ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ వారి దృష్టికి తీసుకొస్తే వాటిపై చర్య తీసుకునేసి ఆదేశాలు జారీ చేస్తామన్నమాట చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే ఎస్బీ అకౌంట్స్ అనేది ఈ రీతిలో కొన్ని సంవత్సరాల పాటు ఆపరేట్ కానందుకు వాటిని అనేది క్లోజ్ చేసేసి ఆ బ్రాంచ్ల్లో రిజర్వ్ బ్యాంక్ పంపించడం జరిగిందో వాటికి మళ్ళా ఆపరేట్ చేయదలుచుకుంటే ఇన్సిస్ట్ చేసి ఆ విషయాన్ని కావలిస్తే ఆర్బీఐ దృష్టికి తీసుకురావాలని మనం ఇస్తాము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.